అందరికీ నమస్కారం. ఈరోజు మన పెద్దాపురం నగరంలో ఇంటగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ అనేది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు చినరాజప్ప గారు పాల్గొన్నారు. వారితో పాటు డీసీసీబీ చైర్మన్ వర్యులు తుమ్మల బాబు గారు, తర్వాత స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ ప్లాంట్ ద్వారా ప్రతిరోజు కూడా 40 టన్నులు బోత్ డ్రై అండ్ వెట్ వేస్ట్, ఈ చెత్తని డ్రై మరియు వెట్ చెత్తని మనము సేకరిస్తూ దాన్ని ప్రాసెస్ చేయడానికి వీలు పడుతుంది. గతంలో ఇవన్నీ కూడా తీసుకువచ్చి ఒక గుంపుగా వేసేసి లెగసీ వేస్ట్ మనము పెంచుకునే వాళ్ళం. అది నేలలో కలిసిపోవడం, అదేవిధంగా గాలిలో కంపు రావడం, ఇదంతా కూడా మనము చూసేవాళ్ళం. దాన్ని అడ్డుకట్టే విధంగా ఈరోజు ఈ చక్కటి కార్యక్రమం మనము ప్రారంభించడం జరిగింది. దాదాపు 4.06 కోట్ల వ్యాయంతో ప్రతిరోజు కూడా 40 టన్నులు కెపాసిటీ ప్రాసెస్ చేసే విధంగా ఈ ప్లాంట్ అనేది ఏర్పాటు చేసుకున్నాము. ప్రస్తుతం మన నగరంలో దాదాపు 25 టన్నులు చెత్త మనం సేకరిస్తున్నాము. ఇప్పుడే ఉన్న చెత్తనే కాకుండా భవిష్యత్తులో జనాభా పెరిగితే కూడా దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని 40 టన్నుల కెపాసిటీ గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు, ఉప ముఖ్యమంత్రి ఒక ఆదేశాల మేరకు మనం చేపట్టడం జరిగింది. ఎప్పుడు నిరంతరం ఒక స్వచ్ఛాంధ్ర సాధించాలనే ఉద్దేశంతో కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, అదేవిధంగా దానికి సహాయ సహకారం అందిస్తున్న ఉప ముఖ్యమంత్రి వర్యులకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతే కాకుండా మన సామర్లకోటలో జిందాల్ కంపెనీ వారి ద్వారా 450 కోట్ల వ్యాయంతో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ అనేది ప్రారంభించడం జరిగింది. అవి కూడా మాది కూడా మన స్థానిక శాసనసభ్యుల వారు ఒక సహకారంతో, కృషితో ఆ ప్లాంట్ మన పెద్దాపురం నియోజకవర్గం తీసుకురావడం జరిగింది. దీని ద్వారా పెద్దాపురం నియోజకవర్గమే కాకుండా జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాలకు సంబంధించిన పూర్తి చెత్త కూడా ఎనర్జీగా కన్వర్ట్ చేస్తూ చెత్త ఎక్కడ లేని ఒక జిల్లాగా మార్చడానికి రాబోయే 2-3 సంవత్సరాల లోపల అన్ని ప్రాంతాలు కవర్ చేసే విధంగా కృషి చేస్తున్నాము. దీంతోపాటు ఈరోజు చాలా మంచి కార్యక్రమాలకి మనము శ్రీకారం చుట్టాము. మన సామర్లకోట నగరంలో మంచినీటి సదుపాయాల కోసం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా గౌరవ శాసనసభ్యులు మన చైర్మన్ వర్యులు చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ కృషి వల్ల రాబోయే రోజుల్లో మన పెద్దాపురం నియోజకవర్గం ఒక మంచి నియోజకవర్గంగా, ఆదర్శ నగరంగా తీర్చిదిద్దామని సందర్భంగా కాకినాడ జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేస్తుంది.